శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను కఠినంగా ఆదేశించారు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని సూచించారు. ఇప్పటికే జరిగిన సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ సభ్యులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో అధికారులు ఇప్పటివరకు చేపట్టిన చర్యలను వివరించారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించేందుకు నిపుణుల కమిటీ సూచనలను తీసుకోవాలని, అవసరమైన అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి రెస్క్యూ ఆపరేషన్ను మరింత ముందుకు తీసుకెళ్లాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, సహాయక చర్యలను మరింత వేగవంతం చేయడం కోసం అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై మరింత సమాచారం కోసం మేము మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ నో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.